తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. భారీ స్థాయి అవినీతి జరిగినందున కస్టోడియల్ విచారణ లేకుండా నిజాలు పూర్తిగా వెలికితీయడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి వైసీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ ఈ కేసులో అరెస్టై చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కారుమూరి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ దర్యాప్తు నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఇరువైపులా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రజాధనం దుర్వినియోగం కుంభకోణంలో సుమారు 350 కోట్లు దారి మళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఇంత భారీ స్థాయి అవినీతి జరిగిన కేసులో కస్టోడియల్ విచారణ లేకుండా నిజాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కారుమూరి తరపు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలని కారుమూరిని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. కస్టోడియల్ విచారణ అనివార్యమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో కారుమూరిని కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో కారుమూరి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికే ఈడీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆధారాలు సేకరించింది. టెండర్ నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్ర ఖజానాకు 195 కోట్ల నుంచి 350 కోట్ల వరకు గండి కొట్టారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక మద్యం కేసుకు రవాణా ఛార్జీ కింద ఏకంగా 34 రూపాయలు చెల్లించేలా కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని గుర్తించింది. ఈ భారీ రవాణా నెట్వర్క్ను రాజ్ కసిరెడ్డి, అతని అనుచరులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలు తమ షెల్ కంపెనీలైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఆపరేట్ చేశారని గుర్తించింది. ఈ వ్యవహారంలో ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కాంట్రాక్టులు పంపిణీ చేయడంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. సిగ్మా లాజిస్టిక్స్ నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య రవాణా సబ్ కాంట్రాక్టులను కారుమూరి కుమారుడు సునీల్ తీసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి జిల్లా స్థాయి స్థానిక నేతలకు వాటిని కట్టబెట్టారని గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన ప్రతాప్ రెడ్డి, సందీప్ తదితర ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించడానికి తన పలుకుబడిని ఉపయోగించి సునీల్ ఏకంగా 28 కోట్ల ముడుపులు స్వీకరించినట్లు గుర్తించింది. ఆర్థిక లావాదేవీల ఆధారాలతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు జూన్ 11న హైదరాబాద్లోని కారుమూరి నివాసం, కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 94.05 లక్షల విలువైన లగ్జరీ వాచ్లు, ఖరీదైన కార్లు, కీలక ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. జూన్ 18న ముడుపులు స్వీకరించిన ఆరోపణలపై కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసి ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.